హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రంజిత్ కుమార్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఎల్బీ నగర్ కి కేవలం 5 కిలోమీటర్ లోపు డిస్టెన్స్ లోనే మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఇది 9 years ఓల్డ్ ఇల్లు. మనకి దాదాపుగా 26,000 వరకు రెంట్లు వస్తున్నాయి. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కి ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఏదైతే రోడ్ కనిపిస్తుందో ఇది వచ్చేసి మీర్పేట్ మెయిన్ రోడ్. ఈ మీర్పేట్ మెయిన్ రోడ్ మీద మనకి ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది. ఈ ఎస్బీఐ బ్యాంక్ పక్కనే మనకు ఒక 30 feet వైడ్ రోడ్ లోపట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు కార్ వస్తుంది కదా, ఆ 30 feet వైడ్ రోడ్. ఆ 30 feet వైడ్ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మీకు లైట్ బ్లూ కలర్ ఇల్లు కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు మనం చూడబోయే ఇల్లు జిల్లెల్గూడలోని సుమిత్ర ఎంక్లేవ్ లో ఉంటుంది. మీర్పేట్ నుంచి కేవలం 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇల్లు లొకేషన్ అయితే క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు ఇల్లు గురించి ముఖ్యంగా మీకు 2 విషయాలు చెప్పాలి. నెంబర్ 1, ఈ ఇల్లు వచ్చేసి మనకి మెయిన్ రోడ్, అది కనిపిస్తుంది మెయిన్ రోడ్ అతి దగ్గరలో ఉంటుంది. ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్ నుంచి కార్ వస్తుంది కదా, ఈ రోడ్ అనేది మనకి ఇల్లుకి 1 feet వీధి పొడి దొరుకుతుంది అనమాట. అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బోర్ ఫెసిలిటీ లేదు. 2 పాయింట్లు క్లియర్ గా చెప్తున్నాను. బోర్ లేదు, కానీ సొసైటీ వాటర్ అండ్ కృష్ణ వాటర్ చాలా వస్తాయి అనమాట. 2 floorలు కూడా సరిపోతాయి. ఈ 2 ముఖ్యమైన విషయాలు గమనించండి. ఈ ఇల్లు వచ్చేసి మనకి G+1 పెంట్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్ కట్టి 9 years అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ కట్టి కేవలం 5 years అవుతుంది. ఫ్రెండ్స్, చూసుకోండి, గేట్ అయితే చాలా స్టాండర్డ్. ఓన్ కన్స్ట్రక్షన్, ఓనర్ దగ్గరుండి 9 years బ్యాక్ మంచి మెటీరియల్ వాడి కట్టించుకున్న ఇల్లు. అప్పట్లో డస్ట్ లేదు కాబట్టి చాలా బాగా దగ్గరుండి కట్టించుకున్నారు. సో ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, అలా మీకు పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. ఒక చిన్న కార్ పట్టే విధంగా ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దాదాపుగా 3 feet గల్లి వదిలారు. మంచి సెట్ బ్యాక్స్ వదిలారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఈ ఇల్లు వచ్చేసి మనకి 150 square yards లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనం 30 feet వైడ్ రోడ్. ఫ్రెండ్స్, చూసుకోండి, మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి హాల్ అనమాట. 2 BHK హౌస్, 30x45 సైజెస్ తో ఉంది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. 9 years ఓల్డ్ బ్యాక్ కన్స్ట్రక్షన్, చాలా బాగుంది. 6x6 మంచం పట్టే విధంగా మనకి బెడ్రూమ్ అయితే ఉంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇంత మంచి కన్స్ట్రక్షన్ లో ఇప్పుడైతే ఇల్లు రావట్లేదు, అదైతే 100% పక్కా. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 BHK హౌస్, మంచి ప్లాంక్ తో కట్టారు. టీవీ పాయింట్. ఇది వచ్చేసి ఇంకో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. డీసెంట్ గా నీట్ గా ఉందన్నమాట. మనకు ఫాల్ సీలింగ్ అయితే లేదు. 9 years ఓల్డ్ బ్యాక్ కాబట్టి ఫాల్ సీలింగ్ లేదు. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చాలా చెప్తున్నారు, ఎందుకంటే మనకి ఎల్బీ నగర్ నుంచి అతి దగ్గరలో, మీరు చూసారు మెయిన్ రోడ్ నుంచి కూడా అతి దగ్గరలో ఉంటుంది. సో ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టే ప్రైస్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే డైనింగ్ ఏరియా కూడా అప్పట్లోనే డైనింగ్ ఏరియా కూడా సపరేట్ ఇచ్చారు. వాస్తు ప్రకారం ఎన్ని డోర్లు ఇవ్వాలో అన్ని డోర్లు ఇచ్చారు. మన డైనింగ్ హాల్ సపరేట్ గా ఉందన్నమాట. స్ట్రైట్ కి వెళ్తే కిచెన్ ఉంది. అండ్ పూజ గది కూడా చాలా బాగుంది. ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఈజీ ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఎంత మంచిగా చూసుకోండి. పై వరకు టైల్స్ వేశారు. సో చాలా బాగుంది. ఒక వెంటిలేషన్ కిటికీ కూడా ఇవ్వడం జరిగింది. సో కిచెన్ కొద్దిగా చిన్నగా ఉన్నా కానీ మనకి చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోయే విధంగా ఉంటుంది. వీళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ లో దాదాపుగా 10,000 వరకు రెంట్ వస్తుంది, ఎందుకంటే మెయిన్ రోడ్ అతి దగ్గర ఉంది కాబట్టి మనకు రెంట్ చాలా బాగా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి, సెట్ బ్యాక్స్ చాలా బాగా తయారు. సెట్ బ్యాక్స్ ఇంకా తక్కువ ఉంటే ఇంకా పెద్దగా వచ్చేది. ఇది ఒక సంపు, మనకు 2 సంపులు ఉన్నాయి. సో వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు. చుట్టూ మొత్తం సెట్ బ్యాక్ తో చాలా బాగా వదిలారు అనమాట. ఇల్లు చాలా బాగుంది. ఎవరన్నా ఇల్లు కొనుక్కొని రెంట్కి ఇచ్చుకుందాం అనుకుంటే మాత్రం మంచి రెంట్స్ వస్తాయి. ఎవరన్నా కమర్షియల్ ప్రాపర్టీ రెంట్స్ వచ్చే ప్రాపర్టీ చూస్తుంటే తక్కువ రేట్లో చాలా బాగుంటుంది అనమాట. మీరు చూసుకోండి, కింద కూడా మనకు ఒక ఇన్వర్టర్ పాయింట్, ఒక చిన్న వాష్ ఏరియాలో కూడా వదలడం జరిగింది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా బాగుంది, చూపిస్తాను. మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోండి, మెట్లు కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. అండ్ చూసుకోండి, బాల్కనీ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా వదిలారు. 30x45 సైజ్ తోని ఈ ఇల్లు కట్టారనమాట. అందుకే చాలా స్పేషియస్ గా వచ్చింది. చాలా బాగుంది. మనకు ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK, ఇంకా 1 BHK లో పార్కింగ్ ఉంటుంది కాబట్టి 2 BHK పార్కింగ్ ఉండదు కాబట్టి చాలా స్పేషియస్ గా వచ్చింది. మీరు చూసుకోండి, ఫుల్ డెవలప్డ్ కాలనీ.
ఎల్బీ నగర్ కి అతి దగ్గర, మీకు చెప్పాను మెయిన్ రోడ్ కూడా అతి దగ్గర, చుట్టుపక్కల కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి. చూసుకొని సెట్ బ్యాక్ కూడా చాలా బాగోదులే అనమాట. లాస్ట్ కూడా ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకొని ప్రతిదీ క్వాలిటీ మెటీరియల్ 9 years బ్యాక్ ఎంత క్వాలిటీ ఉండదో మీకు అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మనకి టీకేఆర్ కాలేజ్ నుంచి కేవలం 800 మీటర్లు మాత్రమే ఉంటుంది. మనకు భాష్యం స్కూల్ నుంచి కేవలం 500 మీటర్లు మాత్రమే ఉంటుంది. శ్రీ చైతన్య స్కూల్ అండ్ కాలేజ్ నుంచి కేవలం 500 మీటర్లు మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, లొకేషన్ చాలా బాగుంది. చుట్టుపక్కల స్కూల్స్ కాలేజెస్ కూడా చాలా బాగున్నాయి. మనకు హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఇవ్వడం జరిగింది. ఒక చిన్న ఆర్చ్ తో కూడా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇటు వచ్చేసి మనకి పూజ గది ఇవ్వడం జరిగింది. పూజ గది కూడా సపరేట్ డోర్ ఇవ్వడం జరిగింది. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో రెంటల్ పర్పస్ కాబట్టి అది అట్లా కట్టారనమాట. ఇది నార్మల్ గా ఫస్ట్ ఫ్లోర్ ఎవరైనా ఓనర్స్ ఉంటారు కాబట్టి ఓనర్స్ కోసం చాలా బాగా కట్టుకున్నారు. వీళ్ళు కూడా దాదాపుగా 10,000 వరకు రెంట్ ఇస్తున్నారు అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో. ఇప్పుడు ఎవరైతే రెంటర్స్ ఉంటున్నారో చూసుకోండి ఫ్రెండ్స్. కిచెన్ కూడా అప్పట్లోనే మంచి క్వాలిటీ గ్రానైట్ వాడి ప్లాట్ఫామ్ చేపించారు. సెల్ఫ్లు కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మీరు ఒకరి సొంతంగా ఉండాలనుకుంటే కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ కూడా డైనింగ్ ఏరియా వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నారు. క్రాకరీ యూనిట్ కూడా వచ్చింది అనమాట. సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ ఇచ్చారు. దాని పక్కన ఆనుకొని ఎగ్జాక్ట్లీగా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా కింద కంటే పైన ఇంకా చాలా స్పేషియస్ గా వచ్చింది. మనకి 9 years ఓల్డ్ కాబట్టి ఫాల్ సీలింగ్ అయితే ఎలాంటిది ఏం లేదు. మనకి బస్ ఫెసిలిటీస్ కానీ స్కూల్స్ అయితే మీకు అన్ని చెప్పాను. కాలేజెస్ చాలా బాగుంటుంది. ఎల్బీ నగర్ కి అతి దగ్గర. మనకు మెట్రో అయితే చాలా ఓన్లీ 5 minutes డ్రైవ్ లోనే మెట్రో ఉంటుంది. సో మంచి ప్రైమ్ లొకేషన్. ఎవరన్నా రెంట్ ఇచ్చుకోవాలనుకుంటే దాదాపుగా కింద ఒక 10,000, మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక 10,000, పైన పెంట్ హౌస్ ఉంది. పెంట్ హౌస్ కూడా దాదాపు ఒక 5-6,000 వరకు రెంట్ వస్తుంది. దాదాపుగా టోటల్ కలిపి 26,000 వరకు మనకు రెంట్ అయితే వస్తుంది. ఎవరైనా మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసినా కానీ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోండి, చాలా స్పేషియస్ గా వచ్చింది. ఎందుకంటే మనకి సైజెస్ చాలా బాగున్నాయి కాబట్టి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ హాల్ కానీ చాలా బాగుంది. మనకి ఇంకా పైన పార్కింగ్ ఉంటుంది కాబట్టి చాలా విశాలంగా వచ్చింది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1300 SFT, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1300 SFT, పైన దాదాపుగా 600 SFT ఉంటుంది. దాదాపుగా 3,200 square feet లో మొత్తం ఇల్లు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మంచి సెట్ బ్యాక్స్ కట్టి వదిలేసి చాలా బాగా డిజైన్ చేశారు. ఈ రోజుల్లో ఇంత మంచి సెట్ బ్యాక్స్ అయితే ఎవరు వదలట్లేదు. ఈ ప్లాన్ కూడా బిల్డర్ దగ్గర నుండి ప్లాన్ చేయించుకొని కట్టిందే. మనకి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మంచి కన్స్ట్రక్షన్. 9 years ఓల్డ్ ఇల్లు. మనకు 9 years వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ పెంట్ హౌస్ 5 years ఓల్డే. మనకి మంచి చుట్టుపక్కల 2-3 పార్కులు ఉన్నాయి. మనకి చిల్అవుట్ కావడానికి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్, మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదా. నెక్స్ట్ పెంట్ హౌస్ ఉంది. పెంట్ హౌస్ కూడా చూపిస్తాను. పెంట్ హౌస్ కూడా 1 BHK, చాలా బాగుంది, విశాలంగా ఉంటుంది అనమాట. సో మనకు మొత్తం కలిపి దాదాపుగా 26,000 వరకు రెంట్ వస్తుంది. చూసుకోండి పైన కూడా చాలా స్పేషియస్ గా ఉంది. మనకు ఓపెన్ ప్లేస్ కానీ సెట్ బ్యాక్స్. నాకు ముఖ్యంగా ఇల్లుకి నచ్చిన విషయం ఏంటంటే సెట్ బ్యాక్స్ విశాలంగా వదిలి కూడా ఇల్లు చాలా బాగా కట్టారు. సో అంత మంచి ప్లానింగ్ ఉంటే తప్ప ఇది కుదరదు. సో మంచి ప్లానింగ్ తో కట్టారు. చూసుకోండి స్పేషియస్ గా ఉంది. మనకి పెంట్ హౌస్ కూడా 1 BHK. మీరు చూస్తున్నారు హాలు ఎదురుగా కనిపిస్తుంది. అది వచ్చేసి కిచెన్. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చక్కగా సరిపోతుంది పెంట్ హౌస్. సో ఈ చుట్టుపక్కల రెంట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ లో ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ 10,000 అంటే ఇంకా ఫ్యూచర్ లో ఎక్కువ అవుతుంది అనమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్. బెడ్రూమ్ కూడా చూసుకోండి, ఉన్న దాంట్లో చాలా బాగుంది. 6x6 మంచం పట్టే విధంగా ఉంది. ఎందుకంటే మంచి సైజెస్ ఉన్నాయి. ఇల్లు సైజెస్ 30 x 45 సైజెస్, 3,200 square feet లో ఉంది. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, పెంట్ హౌస్ కలిపి అటాచ్డ్ బాత్రూమ్. చూసారు కదా మిత్రులారా, మీకు ఇల్లు గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ కనిపిస్తుంది, ఓనర్ కి కాల్ చేయండి. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ ఓనరు 1,40,00,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్, తగ్గుతుంది. మనకి ఆల్రెడీ ఇల్లు మీద SBI బ్యాంక్ లో లోన్ ఉంది కాబట్టి లీగల్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. మీరు కూడా ఏ బ్యాంకుకి వెళ్ళినా లోన్ వస్తుంది. మీ నుంచి మేము ఎలాంటి కమిషన్ తీసుకోము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.